రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిస్థితి చూస్తుంటే ఒక జంగిల్ రాజ్యం లాగా తయారైంది. అక్రమ అరెస్టులు, దాడులు, ఈరోజు నిన్న అంబటి రాంబాబు గారి మీద, అదేవిధంగా జోగి రమేష్ గారి మీద, వాళ్ళ ఇళ్ల మీద పడి దొమ్మీలు చేసే పరిస్థితికి ఈరోజు తెలుగుదేశం గూండాలు తయారయ్యారు. ఈరోజు ఎక్కడైనా మనది అసలు గవర్నమెంట్ నడిపిస్తున్నట్టుందా? ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన పరిస్థితి వచ్చే పరిస్థితిలో ఉంది. లా అండ్ ఆర్డర్ చూస్తుంటే ఎక్కడ చూసినా దాడులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు, హత్యాయత్నాలు, ఇలాంటి కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈరోజు వీళ్ళకి ఇంకా సిగ్గు రాలేదు. తెలుగుదేశం ప్రభుత్వము ఏమని నిందేశారు? వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో పంది కొవ్వు. అసలు ఆ మాటలు మాట్లాడడానికైనా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికైనా చంద్రబాబు నాయుడు గారికైనా నోరు ఎలా వచ్చిందో కూడా మాకు అర్థం కావట్లేదు. ఈరోజు సుప్రీంకోర్టు మొట్టికాయ వేస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు ఈ దాడులు మొదలుపెట్టారు. ఎక్కడ చూసినా డైవర్షన్ పాలిటిక్స్, ప్రతి ఒక్కటి కూడా. ఈరోజు ప్రతి ఊర్లో కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ దీన్ని ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు. రేపు ఈరోజు ఇదే దాడులు రేపు మళ్ళీ కొనసాగుతాయి. మీరు ఇలాగనే చేసుకుంటూ పోతే ముందు లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టి ప్రజలకు పాలన చేయండి. వాలంటీర్లని ఎంత దారుణంగా మోసం చేశారమ్మా మీరు. మీకు 5,000 ఏం సరిపోతుంది, 10,000 ఇస్తామని చెప్పి అట్ట కోర్త దిమ్మ తిరిగేలాగా వాళ్ళ ఉద్యోగాలను తీసి బయట దొబ్బినారు. ఇంకా మీరు ఏం మోసం చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదమ్మా పాదయాత్రకి. ఇంతవరకు ఒక్క కొత్త పెన్షన్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పెన్షన్ తప్ప కొత్తగా ఒక్కడికన్నా ఇచ్చింటే చూపియమ్మా. సరే, ఎవరో మన రాష్ట్రం గురించి వద్దు, నువ్వు ఎవరికైనా ఒక 10 మందికి కొత్త పెన్షన్ ఇప్పించింటే ఆ 10 మందిని తీసుకొచ్చి నిలబెట్టు తల్లి. ఒక్కరికన్నా పెన్షన్ వచ్చిందా? మళ్ళీ మీ హామీలు అన్ని బూటక హామీలే. ఈరోజు మీరు గెలిచింది దిక్కుమాలిన హామీలు, అబద్ధాలు చెప్పే కదా. 50 ఏళ్ళు దాటిన ప్రతి బీసీ మహిళకు పెన్షన్ అన్నారు. ఎక్కడమ్మా? ఒక్క బీసీ మహిళ కన్నా కొత్తగా పెన్షన్ వస్తుందా 50 ఏళ్ళు దాటి వాళ్ళకి? లేదు. ఎక్కడ చూసినా 18 ఏళ్ళు దాటితే మహిళకి అమ్మా నీ ఇంటికి 15,000 అన్నారు. 15,000 ఇచ్చినావు తల్లి. ఈరోజు లా అండ్ ఆర్డర్, ఈరోజు గుళ్ళ గురించి మాట్లాడుతున్నాం. సరే, వెంకటేశ్వర స్వామిది సుప్రీంకోర్టే మీ నెత్తి మీద పాఠం కొట్టింది. ఆడ ఏ కొవ్వు గలవలేదు, మీకు కొవ్వు బట్టి మీరు మాట్లాడుతున్నారని చెప్తుంది. ఏ పంది కొవ్వు గలవలేదు ప్రసాదంలో, ఏం లేదు, ఊరికి అబద్ధపు హామీలే అని మీ సిట్టే నిర్ధారించింది. ఈరోజు గుళ్ళల్లో పరిస్థితి చూస్తుంటే ఎంత దారుణంగా ఉందంటే, మన ఆర్లగడ్డనే చూద్దాం. పుట్టాలమ్మ గుళ్ళో వెండి ఆభరణాల, దేవుడి ఆభరణాలు మొత్తం దొంగతనం జరిగింది. ఇంతవరకు అది నిర్ధారణ కాలే, ఏమీ కాలే. ఎక్కడికి పోయినాయి? అహోబిలం టెంపుల్లో తలలీలను ఎత్తుకుపోయారు, సంచులు లక్షలు విలువ చేసేది. అవి ఎక్కడికి పోయినాయో తెలియదు. ఈరోజు అహోబిలం చూస్తే అదొక ఏటీఎం లాగా మారిపోయింది తెలుగుదేశం గుండాలకి. టోల్ గేట్లని దోచుకుంటారు, టెంకాయలు దోచుకుంటారు, ప్రతి ఒక్కటి అధిక ధరలు పెట్టి దోచుకోవడం. బాధుడే ప్రజలు. మంచం వేసి 10 అడుగులకు 10 అడుగులు డబ్బులు వసూలు చేశారు. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? విలువ ఉందా టెంపుల్లకు? హిందూ గుళ్ళకి ఇంత దారుణంగా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు, ఇంత దారుణంగా మోసం చేసినారు. ఇక మద్దూరులో అందరికీ తెలిసిందే, గుళ్ళో ఆభరణాలన్నీ లేపేసినారు. ఇన్ని దొంగతనాలు జరుగుతుంటే మేము మంచి ప్రభుత్వం, మాది మంచి ప్రభుత్వం అని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు. ఇందుకైనా తల్లి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టకూడదు. ఇక ఆర్లగడ్డ విషయానికే వద్దాం తల్లి. ఓ అని గింజుకున్నారు ఇసుక మట్టి అని. ఈరోజు ఇసుక పరిస్థితి చూడండి. ఆర్లగడ్డలో బేల్దారులు పనులు లేక అల్లాడుతున్నారు, వలసపోతున్నారు. 7,500 రూపాయలు ఇసుక పెట్టి కొనే దమ్ము ఎవడుకుంది? ఈరోజు మట్టి పరిస్థితి. నాకు చెప్పాలంటే వాస్తవంగా తెలుగుదేశం నాయకులు ఫోన్ చేశారు, మాకు మట్టి కావాలంటే నేను ఒకటి కట్టుకుంటున్నాను, బంకు కట్టుకుంటున్నాను హైవే మీద, నా దగ్గర 350 రూపాయలు ట్రిప్కి డబ్బు కట్టాలంట, నా మట్టి నేను నా పొలంలో తీసుకొచ్చి పోసుకోవాలంటే అంట. ఇంకా ఎన్ని దోపిడీలు అంటే
శిల్పకళల మీద అయితే రాయి వస్తే రాయికి డబ్బు కట్టాలంటున్నారు. ఇంతమందిని దోచుకుంటూ ఎవరో ఇంకా ఏమీ జరగట్లేదు, పాలు పిల్లి పాలు తాగుతూ ఎవరు నన్ను చూడట్లేదు అనుకుంటున్నారేమో. మొత్తం ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుంది అన్ని అందరి దృష్టిలోకి ఉన్నాయి. రేపు నువ్వు అంటున్నావు దమ్ముంటే పెట్టు కేసు, ఏ కేసు పెడతావు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారి మీద చూద్దాం. రేపు ఆర్లగడ్డకి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఆర్లగడ్డకి ఖచ్చితంగా వస్తారు. ఈడ జరిగే అవినీతి మొత్తం ఎండగడతారు. రేపు మీకు తగిన శాస్తి ఖచ్చితంగా జరుగుతుంది రేపు రాబోయే ఎలక్షన్స్ లో. ఇప్పటికైనా మాటలు పక్కన పెట్టి పరిపాలన మీద చూడండి. ఈరోజు ఇంకా చెప్పాలంటే ఆర్లగడ్డలో ఎంత దారుణం అది. దొన్నిపాడులో ఒక తెలుగుదేశం నాయకుడు ప్రతి ఒక్కరిని 3 లక్షల రూపాయలు ప్రతి ఒక్క అమాయకుల ప్రజల దగ్గర నుండి వసూలు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఈరోజు వాళ్ళ నోట్లో మట్టి కొట్టారు. ఏమైపోయినాయి? కనీసం వాళ్ళకి న్యాయం జరిగే పరిస్థితి ఈరోజు కనపడట్లే. ఎక్కడికి పోవాలో లబోదీపో అని వాళ్ళకి అర్థం కాక రోడ్లు ఎక్కుతారు. 1-2 కోట్లు కాదమ్మా, నీ హయాంలో నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు జరిగిన అవినీతి ఇది. ఏమి కనీసం వాళ్ళ మీద ఒక ఇది కూడా పడకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. ముందు ఇవన్నీ చేసి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదని చెప్తే అర్థం ఉంది. ఇప్పటికైనా చేయాల్సినవి చేయండి, మాటలు పక్కన పెట్టి చేతులలో పనులు చేయండి. రైతులకి యూరియా ఇప్పించి ఫస్ట్ ఇలాంటి అక్రమ కేసులు మానుకొని ప్రజలకు కావాల్సింది చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 4 రోజుల క్రితం ఆర్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మీద మాట్లాడారు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో పాదయాత్ర మొదలు పెడుతున్నారు. మరి నాకు అర్థం కాలేదు, మొన్న వీడియో చూశాను. చెప్తున్నాను వైసీపీ వాళ్ళకి, మీరు పాదయాత్ర అని చెప్పి పొరపాటున మళ్ళీ ఆడవాళ్ళ దగ్గర బలవంతంగా తీసుకొని మీరు ముద్దులు పెట్టే కార్యక్రమాలు చేస్తే ఆడవాళ్ళకి తిరిగి హరాస్మెంట్ కేసులు పెడతారు మీ మీద. ఆ స్థాయికి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏమి మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందో లేదో మాకు తెలియదు. ఒక ఆప్యాయంగా దగ్గరికి వచ్చిన వాళ్ళని పలకరించడము అది నీకు లేడీస్ని హరాస్ చేసిన కేసులా? మైండ్ ఏమైనా దొబ్బిందా ఏదో నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అంటేనే ఒంట్లో వణుకు పుడుతుందా మీకేమన్నా? నాకు అదే ప్రెస్ మీట్లో తను ఏమంటుంది, అసలు ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు, ఏ సమస్యలు లేవు, అంత సంతోషంగా ఉన్నారు. ఈరోజు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎవరు సంతోషంగా ఉన్నారు? ఈరోజు రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఎక్కడైనా ఉందా? యూరియా కొరత, ప్రతి గ్రామంలో యూరియా దొరక్క అల్లాడుతున్నారు రైతులు. కనపడట్లేదమ్మా నీకు? కనీసం నువ్వు ఎమ్మెల్యే అయినాక ఇంతవరకు మార్కెట్ యార్డ్ ద్వారా ఒక గింజన్న కొనుగోలు చేసావమ్మా? రేపు కొంటున్నావు, ఎల్లుండి కొంటున్నావు, రేపు రేటు ఇచ్చేసావు నువ్వు. ఇంతవరకు ఒక్క గింజన్న మొక్కజొన్నలు కానీ ఏదైనా కొనుగోలు చేసినావా? లే. ఎన్ని సమస్యలు రైతులకి. ఈరోజు మన ఆళ్ళగడ్డలోనే ఉయ్యలవాడలో రైతులు సోలార్ ఫ్యాక్టరీకి సోలార్ కంపెనీ ప్లాంట్ పెడితే వాళ్ళకి భూములు ఇచ్చిన రైతులకి పంగనామం పెడతారు. కొంతమంది ఏమో చెక్కులు దొప్పుకుపోయారంట, అది ఎవరో తెలియదు, మన రైతులు ధర్నా చేస్తున్నారు. నువ్వేమో చెక్కులు పంచినావంటావు, చెక్కులు కనపడట్లేదని వాళ్ళు అంటున్నారు. కంపెనీ వాళ్ళు ఏమో మేము ఇచ్చినామంటారు. ఎవరికి ఇచ్చారు, ఎవరు ఎత్తుకుపోయారు చెక్కులు, ఎవరు మధ్యలో పెట్టుకొని డిమాండ్ చేస్తారు డబ్బులు? మళ్ళీ భయపడి పరిగెత్తుకుంటూ పోయి మళ్ళీ చెక్కులు ఇస్తారు పైనుండి కోటింగ్ పడితే. ఎవరమ్మా ఇవన్నీ చేసేది? సరే, రైతులది సమస్య లేదంటారు, ఇన్ని సమస్యలు పెట్టుకొని ఇంకా నిరుద్యోగులకి ఎన్ని చెప్పినారమ్మా మీరు? నిరుద్యోగులకి సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నావు. 5,000 ఉద్యోగాలు వచ్చినాయి? స్విగ్గీలో జొమాటోలో ఇక్కడికి వచ్చి 4 ఉద్యోగాలు ఏదో ఇచ్చినట్టు సంవత్సరానికి ఒకసారి ఒకటి పెడతారు. ఏముండవు అవి. అవి ఎవరికి వచ్చినాయో తెలియదు, ఎవరికి రాలేదో తెలియదు. ప్రతి ఒక్కరికి నిరుద్యోగ వృత్తి డబ్బులు ఇస్తామన్నారు. ఎక్కడ ఇచ్చినారు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక? కనీసం ఇంతవరకు ఒకరికైనా నిరుద్యోగ వృత్తి ఇచ్చినారా? జాబ్ క్యాలెండర్ వదులుతా అని చెప్పి మీ లోకేష్ గారు చెప్తూనే ఉన్నారు. 5 సంవత్సరాలు దాటుతున్నాయి తప్ప ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం,
Download Raw TV app. Media legend Ravi Prakash is back.